ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అసలు మాటలు నిలబెట్టుకునే మూడ్లో ఉన్నాడు. ఆయన ఎంతసేపు ఆయన తమ్ముళ్ళు, ఆయన కుటుంబము, ఆయన పార్టీ వాళ్ళు, ఆయన మంత్రులు ఎట్లా దోచుకోవాలా, ఎట్లా దాచుకోవాలన్న తప్ప ప్రజలు, సంక్షేమము, హామీలు ఇవేవి లేవు. అందుకే నేను అంటున్నా, ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ షీటర్ల పాలైంది. మీరందరూ చిన్న వ్యాపారులు. మరి జూబ్లీ హిల్స్ లో నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ కుటుంబం గురించి. మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ తమ్మి అని వెళ్ళిపోతారు. బిల్లు కట్టుడు లేదు. ఇది నేను చెప్తున్నా, రాసుకోండి. ఇది పక్కా జరుగుతుంది. నేను చెప్పేది అది ఉత్తుతా చెప్తలేను. గసంటోళ్ళు వాళ్ళు నీకు ఇస్తాను రా భయ్, నేను ఎట్లా ఏమనుకున్నావు, నేను మరి కోను మాలూమ్ అని మొదలవుతుంది. మరి ఆలోచించుకోండి. ఇప్పటిదాకా ఆ పరిస్థితి లేదు తెలంగాణలో. ఇప్పుడు మరి గసంటోల్లో కోటేస్తే బరాబర్ గదే పని అవుతుంది. రౌడీ షీటర్లు, మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు, ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు, వాళ్ళని గెలిపిస్తామా? హైదరాబాద్ లాంటి మహానగరంలో, చైతన్యం ఉన్న నగరంలో ఆలోచించండి. ఈ గూండాలను, హఫ్తా వసూలు చేసేటోళ్లను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు, మీరే నష్టపోతారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న పోటీ ఏదైతుందో రెండే దీని మీద జరుగుతున్నది. కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా ఆలోచించుకోండి. కారు కావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే ఇక కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు. వాడు బుల్డోజర్ పంపుతాడు, తర్వాత మమ్మల్ని అనకూడదు. ఎందుకంటే కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే ఆడికెళ్ళి చేస్తాం. కత్తి వాడికి ఇచ్చి యుద్ధం నువ్వు చేయరాబాయ్ అంటే మేమేం చేయాలి? కాబట్టి మరి కత్తి మాకు ఇవ్వండి, ఓటు మాకు ఇవ్వండి. కత్తి అంటే ఆయన నిజంగా కత్తి ఇచ్చారు, మేము గుండగాలం కాదు. ఓటు నేను చెప్పేది. కత్తి అంటే ఆయన కూడా నిజంగా తలవారు తీసుకుని వస్తే అదో బాధ. ఓటేసి మాకు శక్తిని ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది.